వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మొదటి టాపిక్ యూరో కరెన్సీలో చేరిన బల్గేరియా. మరి బల్గేరియా అనే దేశం తన కరెన్సీ అయిన లేవీ అనే కరెన్సీని వదిలి మనకి యూరో కరెన్సీలోకి చేరింది. మరి దీంతో మనకి యూరో కరెన్సీ యూనియన్లో 21వ దేశంగా బల్గేరియా నిలిచింది. మరి బల్గేరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీని ద్వారా అంటే యూరో కరెన్సీలోకి చేరడం ద్వారా మనకు అధిక పెట్టుబడులు వస్తాయని, అలాగే ఆర్థికంగా ఎదుగుతాము, అలాగే ఉన్నతంగా మనకి లాభాలు వస్తాయి అన్న ఉద్దేశంతో యూరో కరెన్సీలో బల్గేరియా దేశం రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో బల్గేరియా జాయిన్డ్ టు యూరో కరెన్సీ. సో బల్గేరియా లీవ్స్ దేర్ own currency. Bulgaria leave their own currency and included in or turned into euro currency. So after Bulgaria joined in euro currency, the euro currency union became 21st or Bulgaria becomes 21st country in Euro Union, 21st country in a Euro Union. So in Euro or in Bulgaria country's point of view, so because of this euro currency, our investments were increases and also lot of profits are included in this euro currency, and also lot of chances and higher financial to settle financial way in easy way in euro currency. So it is a point of view in Bulgaria. So this is about Bulgaria euro currency లో చేరిన బల్గేరియాకి సంబంధించి. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భాగంగా భారత్ 2025-29 సంవత్సరానికి గాను ఎన్నిక కావడం జరిగింది. ఇంతకు ముందు కూడా 2021-24 సంవత్సరానికి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు 2025-29 కాలానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి మనకి భారత్ ఎన్నిక కావడం జరిగింది. మరి ఎందుకోసం అంటే మనకి దేశ శాంతి, భద్రత మరియు పరిరక్షణల కోసం శాంతి, భద్రత మరియు పరిరక్షణ మరియు ఇతర అంశాలకి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో UNO, United Nations Security Council, recently elected Bharat at the year of 2025-29 during the period of 2025 to 29. In a recent time, a United Nations Security Council appointed Bharat in the period of 2025 to 29. The purpose of United Nations Council
elected India is to develop peace and protection and another and etc. And because of this reason United Nations Security Council elected India at the year of 2025 to 29 during the period of 2025 to 29. AIBD Executive Board, ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. మరి ఈ ఏఐబిడికి భారత్ ఎన్నిక కావడం జరిగింది. మరి ఎప్పుడు ఎన్నికైంది అంటే 2026 జనవరి 1 నాడు భారత్ ఏఐబిడి ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ ఏఐబిడి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1977 నాడు ఏర్పాటు కావడం జరిగింది. మరి ఏఐబిడి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అనేది దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే మలేషియా కౌలాలంపూర్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఏఐబిడి, ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. సో India is elected to AIBD Executive Board on 2026 January 1st. The establishment of AIBD Executive Board in 1977. The headquarters of AIBD Executive Board is Kuala Lumpur, Malaysia. గణతంత్ర దినోత్సవ కవాతులో జంతుదళం. మరి గణతంత్ర దినోత్సవంలో భాగంగా మన భారత సైన్యం ఏం చేసింది అంటే మొట్టమొదటిసారిగా జంతుదళంతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరి ఏ జంతు దళాలతో ప్రదర్శన ఇచ్చింది అంటే బ్యాక్టీరియల్, ఒంటెలు, అలాగే ఆర్మీకి సంబంధించిన కుక్కలు మరియు గద్దలు ఇలాంటి జంతు దళంతో మనకి రీసెంట్గా ఆర్మీ జంతు దళంతో అంటే కవాతులో జంతు దళంతో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మన సైనిక విన్యాసంలో మన సైన్యానికి మన భారతదేశం కోసం ఈ జంతువుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పడం కోసం మనకి గణతంత్ర దినోత్సవ కవాతులో భాగంగా ఈ జంతు దళాలతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో రిపబ్లిక్ డే paradise animal containment. So this animal containment was done by Indian Army. Why? Because what are the animals are there in animal containment? So the animals are bacterial, camel and dogs and eagles. These are there in animal containment. What are the purpose to this animal containment? Because the animals are playing major role in India, to protect India. So because of this reason the animal containment was began in Republic Day by Indian Army. Next, desert cyclone to విన్యాసం. మరి డెజర్ట్ సైక్లోన్ టు విన్యాసం అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి భారత్ మరియు యుఏఈల మధ్య ఈ డెజర్ట్ సైక్లోన్ టు విన్యాసం జరిగింది. మరి భారత్ యుఏఈ మధ్య ఈ డెజర్ట్ సైక్లోన్ విన్యాసం అనేది ఎక్కడ జరిగింది అంటే యుఏఈలో యుఏఈలో జరగడం జరిగింది. మరి ఎందుకోసం జరిగింది అంటే
మన దేశ భద్రత కోసం, మన దేశ భద్రత కోసం, శాంతి కోసం, అలాగే మనకి ఉగ్రవాద నిరోధక చర్యల కోసం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం, అలాగే యుద్ధాలను అణచివేయడం కోసం, యుద్ధాలను అణచివేసే ఉద్దేశంతో మనకి భారత్ యుఏఈ మధ్య సహకార సంబంధాన్ని, భారత్ యుఏఈ మధ్య మరియు సహకార సంబంధాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ డిజర్ట్ సైక్లోన్ టు ఓరియంటేషన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? యుఏఈలో ఏర్పాటు చేయడం జరిగింది. సో డిజర్ట్ సైక్లోన్ టు ఓరియంటేషన్ వాస్ హెల్డ్ ఇన్ యుఏఈ. So what is the purpose of desert cyclone to orientation? To develop protection of India, and also peace, and to do activities against terrorism, and to do against activities to wars. So this is the main purpose to the orientation of desert cyclone to orientation was held in UAE, and also to develop cooperation between Bharat and UAE, and because of this reason desert cyclone to orientation was held in UAE. నెక్స్ట్, శీతాకాలం సెలవుల్లో సుప్రీంకోర్టు విచారణ. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనకి శీతాకాలంలో కూడా సుప్రీంకోర్టు విచారణలను చేపట్టింది. మరి ఏ పేరుతో చేపట్టింది అంటే వెకేషనల్ బెంచ్లను ఏర్పాటు చేసి, వెకేషనల్ బెంచ్లను ఏర్పాటు చేయడం ద్వారా శీతాకాలంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. మరి ఈ వెకేషనల్ బెంచ్ను ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ వెకేషనల్ బెంచ్ని ఏర్పాటు చేశాడు. ఎందుకోసం అంటే మనకి అపరిష్కారిత క్రిమినల్ కేసులను విచారణను చేపట్టడానికి, మనకి అపరిష్కృతంగా లేదంటే మనకి పరిష్కారం లేకుండా క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా సులువుగా విచారణ చేపట్టే ఉద్దేశంతో శీతాకాలంలో కూడా ఒక వెకేషనల్ బెంచ్ని ఏర్పాటు చేశారు. ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. ఈ శీతాకాలం సెలవులలో సుప్రీంకోర్టు విచారణకు మెయిన్ ఉద్దేశం ఏంటి? మనకు అపరిష్కారిత క్రిమినల్ కేసులను నిరోధించాలి, లేదంటే విచారణ చేపట్టి ఆ కేసెస్ని తొందరగా సాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో కోర్టు హియరింగ్ డ్యూరింగ్ ద వింటర్ వెకేషన్, ఆ సుప్రీంకోర్టు హియరింగ్ డ్యూరింగ్ ద వింటర్ వెకేషన్. సో for the first time in a history of Supreme Court, the vacational bench was held in winter session. So this vacation bench was held by Chief Justice Suryakanth. The main purpose of this vacation bench is to investigate criminal cases. మరి ఇన్వెస్టిగేట్ క్రిమినల్ కేసెస్. అది శీతాకాలంలో సెలవుల్లో సుప్రీంకోర్టు విచారణకి సంబంధించి. నెక్స్ట్, మెగా టోర్నీలు భారత షెడ్యూళ్ళు. మనకి భారత్లో 2026 మనకు నూతన సంవత్సరం ప్రారంభం కాగానే భారత్లో మెగా టోర్నీలు నిర్వహించనున్నారు. మరి ఈ మెగా టోర్నీలలో ఏ క్రీడలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే దాదాపుగా బహుళ జాతి క్రీడలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి 2026 జనవరి 1 నుంచి క్రికెట్ జట్లకి సంబంధించి పురుషులు మరియు స్త్రీలకి సంబంధించిన క్రికెట్ జట్లు అనేవి ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. అంటే వాళ్ళు మనకి 2026లో క్రీడలకి సంబంధించి వాళ్ళు క్రీడలను
ఇంకా అందులో పార్టిసిపేట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అలాగే టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్బాల్, చెస్ లాంటి ఇతర బహుళ రకాల క్రీడల్లో కూడా వాళ్ళు 2026 సంవత్సరంలో క్రీడలను ఆడేందుకు ఆసక్తిగా ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి వీరికి పోటీలకి సంబంధించిన బోర్డ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి మొదటి ఫుట్బాల్, క్రికెట్, పురుషుల క్రికెట్ అనేది నిర్వహించనున్నారు 2026లో. ఎప్పుడు అంటే మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. మనకి మహిళల ఉమెన్స్కి సంబంధించి మహిళలకి సంబంధించిన క్రికెట్ జట్లను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహించనున్నారు. అలాగే మనకి మల్టీ క్రీడలు ఏవైతే ఉన్నాయో టెన్నిస్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ లాంటి వీటన్ని క్రీడలకి కూడా మనకి ఇలాంటి షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ వేదికలలో భాగంగా ఈ టోర్నీలు నిర్వహిస్తున్నారు అంటే మనకి భారత్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఇతర వేదికలలో భాగంగా ఈ టోర్నీలను నిర్వహించనున్నారు. ఇంకా ఇతర వేదికలలో భాగంగా Mega Tourneys India schedules was released in 2026. In 2026, January 1st or 2026, Megatron Tourneys schedules are released. So in these schedules, cricket teams of men's and women's schedules are released. So the sports is conduct in February to March onwards, or January, February, March sessions. The sportswear conducts and multi sports like tennis, badminton and football, chess sportswear are interested to participate in 2026 or ready to participate in a 2026 new year. And this is about Mega Tourneys India schedule. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.